హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ స్టూడియో వ్లాగ్. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించిన తర్వాత నేను చేసే పని ఏంటంటే, నెక్స్ట్ డే నేను దోశ కానీ ఇడ్లీ, మల్టీగ్రెయిన్ దోశ కానీ ఇడ్లీ కానీ వేసే పని అయితే ముందు రోజు మార్నింగే నానబెట్టేసుకుంటాను. మామూలుగా అయితే నేను ఓన్లీ మినపప్పుతో చేసే పని అయితే ఈవినింగ్ టైంలో ఒక 4 అవర్స్ కాబట్టి ఈవినింగ్ టైంలో నానబెట్టుకుంటాను. ఇందులో రాగులు, జొన్నలు అన్నీ వేస్తున్నాను కాబట్టి నేను ఇలా చేసే పని అయితే మినిమం 8 అవర్స్ నానబెట్టుకుంటా. 8 to 9 అవర్స్ నానబెట్టుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ బాగా ముసలి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు తినాలి అని అంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. కడుపులో నొప్పి రావడము, ఇండైజెషన్ ప్రాబ్లం అలా వస్తుంది. అందుకని నేను పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకుంటాను. అలా పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనం చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ అలాంటివి చేసుకునేటప్పుడు కూడా మనం పిండి కలిపిన తర్వాత ఎక్కువసేపు నానబెట్టాలి. అప్పుడు నానబెట్టిన తర్వాత మాత్రమే మనకైనా పిల్లలకైనా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలా యూజ్ చేసి ట్రై చేయండి ఒకసారి. మనం పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీలో అయినా, గ్రైండర్లో అయినా, దేంట్లో అయినా మనం వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు. నేను ఇడ్లీ కానీ దోశ కానీ చేసేటప్పుడు మ్యాక్సిమం కొబ్బరి చట్నీ చేస్తాను. కొబ్బరికాయలు లేనప్పుడు మాత్రం ఇలా ఎండు కొబ్బరిని నైట్ నానబెట్టేసుకుంటాను. కొంచెం మిక్సీలో ఈజీగా గ్రైండ్ అవ్వడానికి నైట్ నానబెట్టేసుకొని కొబ్బరి చట్నీ చేసేసుకుంటాను. నాన్ స్టిక్ ప్యాన్లో దోశ వేసే వాళ్ళైతే దోశ వేయడం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సీజనింగ్ చేసి పక్కన పెట్టాలి. సీజనింగ్ చేయకుండా నార్మల్గా వాష్ చేసి పక్కన పెట్టేశారు అని అంటే నెక్స్ట్ టైం దోశ వేసేటప్పుడు మీరు ఎన్ని దోశలు వేసినా అసలు రానే రావు. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందుకే చెప్తున్నాను. దోశ వేయడం అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకొని సీజనింగ్ చేసిన తర్వాత మాత్రమే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా మల్టీగ్రెయిన్ దోశ, రాగి దోశ, జొన్న దోశ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా మనం ఈ దోశ పిండి ఒకసారి కలిపి పెట్టుకుంటే దీంతోనే ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పునుగులు కూడా వేసుకోవచ్చు. ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆకుని తెల్లగల్జేరు ఆకు అని అంటారంట, పునర్నవ అని కూడా అంటారు. ఈ మధ్య నాకు తెలిసింది. నేను దీనికోసం ట్రై చేస్తున్నాను. కాకపోతే అనుకోకుండా మా గేట్ దగ్గరే ఇది మొలిచిందనమాట. వర్షం పడింది కదా, వచ్చేసింది. మా వారు చూసి తీసుకొని వచ్చారు. దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా క్యాన్సర్స్ రాకుండా 50 to 60% వరకు కంట్రోల్ చేస్తుందంట. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ రాకుండా కాపాడుతుంది. ఇంకొకటి, దీన్ని పొడి చేసుకొని డైలీ ఒక స్పూన్ తాగితే షుగర్ లెవెల్ 40-50 అంతకంటే దాటుతుంటండి. ఈ ఆకుని పప్పు చేసుకొని తినొచ్చంట, లేకపోతే టమాటా వేసి పులుసుకూరలా చేసుకోవచ్చు. నేను ఈరోజు అయితే పచ్చడి చేస్తున్నాను. వాటిని 4-5 సార్లు నీళ్ళలో బాగా కడిగేసి అప్పుడు వాడుకోవాలండి. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెరిగి ఉంటాయి కదా, సో నీట్గా కడిగేసుకొని యూస్ చేసుకోవాలి. నేను కిచెన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ తీసుకుందామని స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, బట్ కుదరట్లేదు. సండే రోజు ఫిక్స్ చేసుకున్నాము, వెళ్ళాము. బట్ కాకపోతే లోపలికి కూడా వెళ్ళలేదు. ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ, చాలాసేపు వెయిట్ చేసాము. ఇంక ఈరోజు అవ్వదులే అనుకొని రిటర్న్ వస్తుంటే మాకు రోడ్డు పక్కన ఒక షాప్ కనిపించింది. సర్లే ఏమైనా దొరుకుతాయేమో మనకు కావాల్సినవి అనేసి వెళ్ళాను. నాకు కావాల్సినవి అయితే దొరకలేదు, కానీ ఈ ఐరన్ కడాయి ఒకటి, బూందీ చేసుకునే స్ట్రైనర్ ఒకటి, స్టీల్ ప్యాన్ ఒకటి, ఇవి నా దగ్గర లేవు. సరే లేనివే తీసుకున్నాంలే అని కొంచెం సాటిస్ఫాక్షన్గా వచ్చేసామన్నమాట. ఐరన్ కడాయి మాత్రం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కొంచెం సీజనింగ్ చేసుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఈ స్టిక్కర్స్ తీయడం పెద్ద పని కదా, అస్సలు రావు. ఒకవేళ మనము అలాగే వాష్ చేసాము అని అంటే ఇంకా అలాగే స్టిక్ అయిపోయి ఉంటాయి. ఎంత మనము ట్రై చేసినా రావన్నమాట. మనం తీసుకొచ్చినప్పుడే ఇలాగా మామూలుగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ప్యాన్ పెట్టేసి ఒక జస్ట్ 10 seconds అలా పెట్టేసి తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత దానికి ఉన్న గమ్ము పోవాలి అని అంటే మామూలు ఒక స్మూత్ స్క్రబ్బర్ తోటి మామూలుగా మనం వాష్ చేసుకుంటాం కదా, అలా వాష్ చేసేస్తే దానికి ఉన్న గమ్ము కూడా ఈజీగా పోతుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను తెల్లగల్జేరాకు పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా, దానికోసం 2 tablespoon ఆయిల్ వేసుకొని మనకి కారానికి తగ్గట్టు మనం ఎంత తింటామో అంత
ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు మామూలుగా మనకి గుళ్ళైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. అవి మంచి కలర్ వస్తాయి అన్నమాట. కొంచెం మంచి వాసన వచ్చే వరకు సన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనము జస్ట్ ఒక పల్స్ అలా తిప్పాము అని అంటే గ్రైండ్ అయిపోతాయి. తర్వాత అదే ప్యాన్లో మనం బాగా కడిగి పెట్టుకున్న గల్జీరాకు కూడా వేసేసి వాటర్ ఏం అవసరం లేదు. వాటర్ వేయకుండానే మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించాలన్నమాట. ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంత చింతపండు వేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆకు కూడా వేసేసుకొని మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు. కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కావాలి అని అంటే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీనికి పోపు కోసం ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని, ఆల్రెడీ మనం ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో ఈ పోపు అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఎంతో హెల్దీ అయిన తెల్ల గల్జేరాకు పచ్చడి రెడీ అయిపోయింది. వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అమ్మ స్టూడియో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.